ఏ మాటకా ఆ మాటేనోల్లా అమెరికాకు సర్దిలేస్తే కడమ దేశాలకు తుమ్ములెత్తాయి. అమెరికా అధ్యక్షునికి దగ్గులేసినట్టయితే దునియానే దగ్గు రోగంతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కాదల్లా అమెరికాను పెద్దన్న అని పిలిచేది. పెద్దన్న అంటే త్యాగాలు చేయాలి, మంచి చెడ్డా చూడాలి, చిన్నోళ్ళ మీద జాలి చూయించాలి. కానీ ఈ పెద్దన్న మాత్రం పగ 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 అని అనుకుంటూ ఉంటాడు. ట్యాక్సు 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 అని అనుకుంటా వేరే దేశాలను ఆగం పట్టిస్తాడు. ఆఖరికి మన దేశాన్ని కూడా లాసులో పడేస్తాడు. ఆగ చూడండి కావాలంటే మీరే. అవుగాని ఏప్రిల్ 1 తారీఖు నాడు మన స్టాక్ మార్కెట్లు ఘోరంగా అంటే ఘోరంగా పడిపోయినాయి కాదొల్లా. పొద్దుటి సందే టింగు టింగు టింగ్ అని అనుకుంటా మార్కెట్ గీత కిందికే వచ్చింది. దగ్గర 3 లక్షల కోట్లు గాయమైపోయినాయట. ఇదంతా శ్రీమాను ట్రంప్ సారు వారి మహిమ. ట్రంప్ సార్కు మన మార్కెట్లకు లింక్ ఏంది అని అంటారా? ఉన్నది, ఎందుకుండది. ట్రంప్ సార్ వారు మన మీద పన్నులేసే ఇగురం పెట్టుకున్నాడు. బుజారం నాడే నిర్ణయం తీసుకుంటాడట. అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద పన్నులు బాగా పెంచుతాడట. అందుకే మనోళ్లకు భయం పట్టుకొని స్టాక్ మార్కెట్ అంతా ఎటమటమైపోయింది. అయినా నాకు తెలియకడుగుతున్నోళ్ళ ఈ ట్రంప్ సారు మోదీ సారు జాన్ జిగ్రి దోస్తులేనాయే. అప్పట్లోనైతే ట్రంప్ సార్ కోసం మన మోదీ సారు ఓట్ల ప్రచారం కూడా చేసిండు. మొన్న గెలిచినాక కూడా ట్రంప్ సార్ తోని షాయి బొట్టు దావుకుంటా ఒక మాట ముచ్చట పెట్టిండు అనొల్లా. మనం బరంపురం మనం దోస్తులం అనుకుంటా ఒకరి మీద ఇంకొకరికి మస్తు పాయరం చూయించుకున్నారు. కానీ గింత చూయించుకున్నా ఏం ఫాయిదానోళ్ళ. మోదీ సార్ మీద పాయరం అయితే చూయిస్తా గానీ మీ దేశం మీద కనికరం ఎందుకు చూయించాలే అని అంటున్నాడట నుల్లో. అందుకే పన్నులు బాధే ఇగురం ముంగటేసుకున్నాడు. అటు ఇటు వేసి మన స్టాక్ మార్కెట్ లాస్ అయ్యేటట్టు వేసిండని చెప్పుకుంటాన్రు. అయినా మోదీ సారు ట్రంప్ సార్ కోసం కాళ్లకు బల్పాలు కట్టుకొని 1కి 10 సార్లు అమెరికాకు పోతివి. ఆయననే గెలవాలే అని అక్కడున్న మనోళ్లకు చెప్తివి. కానీ ఇప్పుడేమాయే సారు మీ దోస్తాను మన దేశానికి ఏమన్నా అక్కడికత్తాందా? ఏమన్నా ఫాయిదా ఉంటున్నదా అని అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్ల పైసలు పెట్టి మునిగిపోయిన వాళ్ళు.